ఉంటుందని చెప్తుంది. సో పీపుల్స్ పల్స్ ఎవరికి అధికారాన్ని ఇస్తుందనే వివరాలను మీకు అందించబోతున్నాము. ఒక్కసారి ఆ నెంబర్స్ కూడా మారుతాయి. సచిన్ రైట్ రోహిత్, థాంక్స్ అలాట్. ఒక్కసారి బిగ్ స్క్రీన్ లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కబోతున్నాయి, పీపుల్స్ పల్స్ ఏం చెబుతోంది అనేది నెంబర్స్ సైతం మీ ముందు ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ నెంబర్స్ ని బిగ్ స్క్రీన్ లో చూసేద్దాం. బిగ్ స్క్రీన్ లో చూసి ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు ఇవ్వబోతున్నారు. నా దగ్గర ఉన్న డేటా సచిన్ ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్న డేటా చెప్తాను బిగ్ స్క్రీన్ లో. సచిన్ రైట్ డేటా మీ ముందు. ఒక్కసారి మీరు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ 2024 పీపుల్ పల్స్ కి సంబంధించి. ఒక్కసారి మీరు చూస్తున్నారు పీపుల్ పల్స్ తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకి, కాంగ్రెస్ కి 7 నుంచి 9 స్థానాలు, అలాగే బీజేపీకి ఆఫ్ కోర్స్ మాయమైపోయినప్పుడే తెలంగాణకి వెళ్దాముగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి సంబంధించి మీరు చూసారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజలు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ థింక్ మా బ్యాచ్ కూడా, మా టీం కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఒకసారి ఆ రిక్వెస్ట్ టీం ఒకసారి మనం చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఏపీకి సంబంధించి వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి 13 నుంచి 15, జనసేనకు సంబంధించి కూడా చూస్తున్నాం 2, అలాగే బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 స్థానాలు. అంటే క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూటమికి సంబంధించి 13 నుంచి 17 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెబుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీకి సంబంధించి కేవలం 2 నుంచి 4 స్థానాలు. ఇది లోక్సభకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జనసేనకు 2, భారతీయ జనతా పార్టీకి వావ్ షాకింగ్ చెప్పుకోవాలి. ఎందుకంటే 3 నుంచి 5 దాదాపుగా 50% కి సంబంధించి మాట్లాడుకోవచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 25 స్థానాలకి ఇక్కడ కూటమి ఎక్కువ అత్యధిక స్థానాలు 13 నుంచి 15, ఆన్ అండ్ యావరేజ్ గా 14 అనుకుందాం, 2 16, ఆన్ అండ్ యావరేజ్ గా 4 అనుకుందాం. మొత్తం 14, 2, 16, 20 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉందంటే కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే వైసీపీకి సంబంధించి 2 నుంచి 4 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 3. సో మొత్తంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఒక టఫ్ ఫైట్ అనే వాతావరణం ఎక్కడ కనిపించదు. కూటమికి సంబంధించి ఇక్కడ అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఒకసారి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఈ పీపుల్ పల్స్ ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిందనే చూద్దాం. అంతకన్నా ముందు అసెంబ్లీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ పీపుల్ పల్స్ ఏపీ లోక్సభకు సంబంధించి మనం చూసాం. ఒక్కసారి అసెంబ్లీకి సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఇస్తుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 45 నుంచి 60 స్థానాలను సొంతం చేసుకుంటుందంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 95 నుంచి 110 స్థానాలు దక్కచ్చంటూ కూడా 95 నుంచి 110 స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవచ్చని పీపుల్ పల్స్ తన ఎగ్జిట్ పోల్లో పేర్కొంది. దాంతోపాటు ఇక జనసేనకు సంబంధించి 14 నుంచి 20 చాలా 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 ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5, దాంతోపాటు మిగిలిన నెంబర్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఏం జరగబోతున్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మా ప్రతినిధి ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ నెంబర్స్ గురించి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఇవి. సో